ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఆగస్టు 26వ తారీఖున బుధవారం రోజున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో గోచార దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు బుధవారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ 2020 సంవత్సరం ఆగస్టు 26వ తారీఖున బుధవారం రోజున కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతక గోచార దిన ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు కోరుకుంటున్నటువంటి ఈ రాశికి చెందిన వారికి మీ యొక్క ఉద్యోగ మార్పులు కూడా మీకు అనుకూలించబోతున్నాయి. అంటే ఎవరైతే చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి కొత్తగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రేపు మీకు మీ ప్రయత్నాలు కొనసాగించండి. మీకు అతి తొందరలో ఒక చక్కటి ఉద్యోగం కూడా రాబోతూ ఉంది. ఇక కుంభరాశి చెందినటువంటి విద్యార్థులకు మీరు రేపటి రోజున మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. ముఖ్యంగా చదువులపైన ఫోకస్ పెట్టండి. మంచి మంచి అలవాట్లను నేర్చుకోవాలి. జీవితంలో ఎదగడానికి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క చదువులను శ్రద్ధతో కొనసాగించండి. మీరు ఫ్యూచర్లో మీకు వచ్చేటటువంటి మీరు రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులై తీరుతారు. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార క్రయ విక్రయాల్లో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు మాత్రం మీ యొక్క కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు ఆచితూచి వెనక ముందు ఆలోచించి వ్యవహరించండి. లేదంటే మీ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ యొక్క లాభాలు చేజారిపోతాయి. కాబట్టి మీరు మాత్రం మీ యొక్క కస్టమర్స్తో మంచి బాండింగ్ ఏర్పరచుకోండి. తద్వారా మీ కస్టమర్లే మీకు దేవుళ్ళు. కస్టమర్స్ ఉంటేనే మనకు వ్యాపారాలు బాగా సాగుతాయి. లేదంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు నష్టపోతారు. కాబట్టి మీ యొక్క వ్యాపారాలను కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని కొనసాగించండి. మీకు అంత లాభాలే చేకూరుతాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అండ్ సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి, అలాగే మోకాల నొప్పులు, యాసిడిటీ ప్రాబ్లమ్స్ తప్పించి మీకు ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు, ఎలాంటి బాధలు కలిగించవు. కాకపోతే సమయానికి భోజనం, నిద్ర, మెడిటేషన్, ధ్యానం ఇవి చేసుకుంటూ పోతే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక కుంభరాశి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపు మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి మీరు మాత్రం మీ కులదైవాన్ని స్మరించుకోండి. అలాగే మీ ఇంట్లో మీ ప్రత్యేకించి మీరే దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి. శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు ఇచ్చి తీరుతారు. మీరు మీ జీవితంలో చక్కగా వృద్ధులకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.